స్ఫూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పుష్పాత్రి తలపించి ఎర్రచందనం స్మగ్లర్ల పన్నాగం, గంజాయి అక్రమ రవాణా, ఇలా ఎన్నో చూశాం. కానీ ఇదే రేంజ్లో మూగజీవాలను కిక్కిరిసి టమాటా ట్రేల కింద డీసీఎంలో అక్రమ రవాణా చేయటం ఎప్పుడైనా చూశారా? భద్రాచలంలో బయటపడ్డ గోవుల స్మగ్లింగ్ నాటకం దీనికి అద్దం పడుతోంది. ఇంతకీ టమాటా ట్రేల కింద గోవులను తరలించే ప్రక్రియలో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. దీనికి సంబంధించి వివరాలిప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతున్న పశువుల అక్రమ రవాణా మరోసారి బయటపడింది. అయితే ఈసారి కేటుగాళ్ల మోసం కొత్త రకం. పన్నాగంతో అక్రమ రవాణాకు తెరలేపారు. అక్రమ రవాణాదారులు పశువులను తరలించడానికి పద్ధతి మార్చేశారు. పైన టమాటా ట్రేలు కుప్పగా పేర్చారు. కింద భాగంలో మాత్రం ప్రాణాలతో బంధించబడ్డ గోవులు దర్శనమిచ్చాయి. ఇలా డీసీఎం వాహనంలో ద్వంద్వ ఆటలతో రవాణా సాగింది. ఒరిస్సా రాష్ట్రం నుంచి హైదరాబాద్ వైపు బయలుదేరిన ఈ వాహనం భద్రాచలం వద్ద పోలీసులు రొటీన్ చెక్లో పట్టుబడింది. టమాటాలు ఉన్న డీసీఎంపై అనుమానం రావడంతో పోలీసులు తనిఖీ చేసినప్పుడు అసలు రహస్యం బయటపడింది. వాహనం కింద భాగంలో మొత్తం 30 గోవులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో ఒక ఆవు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఈ దృశ్యం చూసిన వారందరూ విస్మయానికి, ఆవేదనకు గురయ్యారు. బతికున్న 29 గోవులను పాల్వంచ గోశాలకు తరలించారు. గోవులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు. ఈ అక్రమ రవాణా వ్యవహారంపై భద్రాచలం పోలీసులు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు. పశువులను ఇలా అమానుషంగా తరలించడం పశు సంరక్షణ చట్టాలకు విరుద్ధమని, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి అక్రమంగా పశువులను తరలిస్తున్న ఒక వాహనాన్ని మేము తనిఖీ చేశాం. దానిలో పైన టమాటాలు, కింద గోవులు ఉన్నట్లు గుర్తించాం అని పోలీసులు వెల్లడించారు. 3 అదుపులోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. పశువులను రక్షించేందుకు కఠిన చట్టాలు ఉన్నా అవే చట్టాలను మోసం చేసే కేటుగాళ్లు మాత్రం కొత్త మార్గాలు ఆవిష్కరిస్తూనే ఉన్నారు. ఇకపై ఇలాంటి అక్రమ రవాణాపై మరింత కఠిన చర్యలు చేపడతామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. టమాటాలు నేను ఎక్కడ పుట్టవండి ఏడించుకాండి. నేను నువ్వేమో అంత హైట్ ఉంటావు. ఎవరుండమన్నారా నిన్ను అంత హైట్? ఎక్కడి నుంచి చెప్పావు? చర్లా ఛత్తీస్గఢ్. ఇవన్నీ సినిమాల్లో తీసుకున్నారా? మొత్తం తీసుకున్నారా?